తెనాలిలోని పాత గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగిని నిద్రమాత్రలు తీసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. సహచర ఉద్యోగి గమనించి వెంటనే చెంచుపేటలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. తెనాలిలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో 108 అంబులెన్స్ సెక్షన్లో టెక్నీషియన్గా పనిచేస్తున్న మహిళా ఉద్యోగిని అంబులెన్స్ డ్రైవర్గా పనిచేస్తున్న హుస్సేన్ అనే వ్యక్తి ఇబ్బంది పెట్టడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ విషయం హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణికి తెలియడంతో వారిని హెచ్చరించడంతో పాటు తెనాలి ప్రభుత్వ హెడ్ ఆఫీస్ నుండి పాత గవర్నమెంట్ హాస్పిటల్కు మార్చింది. అయినప్పటికీ హుస్సేన్ ఎప్పట్లాగానే ఇబ్బందులు పెడుతున్న నేపథ్యంలో ఆ ఉద్యోగిని తట్టుకోలేక నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యానికి పాల్పడింది. అయితే ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతుంది. ఆమెకు ఎలాంటి ప్రాణహాని లేదని వైద్యులు తెలిపారు. 2 సంవత్సరాలు నా డేట్లో చేస్తున్నానండి. అయితే లొకేషన్ తిప్పుతుంటే కొన్ని రోజులుగా కొల్లిపరలో చేస్తున్నా. ఆ అమ్మాయి కావాలి, ఆ అమ్మాయితో నేను డ్యూటీ చేస్తాను పిలిపించండి అని వాళ్ళతో వీళ్ళతో పైలట్లతో మాట్లాడి నన్ను మళ్ళీ లొకేషన్కి పిలిపించారండి. అని ఆయన పైలట్ అయినా మన డేట్లో పైలట్ అయినా చేస్తుంటే కొన్ని రోజుల క్రితం ఇంకా నీకు ఎవరు లేరు కదా, నిన్నెవరు చూసుకోరు, నేను నా బాబుని, మీరు క్రిస్టియన్స్ ఒకరినిద్దరిని చేసుకోకూడదు, నేను నా బాబుని ఎంతమందినైనా ఉంచుకోవచ్చు చేసుకోవచ్చు, నన్ను నేను చూసుకుంటాను, నేను ఉంచుకుంటాను, నీకు ఏ లోటు రాదు, బుజ్జి తల్లి చిన్న తల్లి అని అలా మాట్లాడుతుంటే సార్ నేను రియాక్షన్లో ఉన్నాను. అలా మాట్లాడకూడదు, ఏదన్నా మాట్లాడితే సార్కి చెప్తానని కంప్లైంట్ ఇచ్చానని చెప్పానండి. అయినప్పటికీ కూడా 2వ రోజు మళ్ళీ డ్యూటీకి వచ్చాడండి. కేసులు తీసుకుంటున్నానని గొడవాడిన తర్వాత కూడాను సాయంత్రం వేసి నేను అమ్మాయితో డ్యూటీ చేయను అని పోయి డిఎం గారికి ఫోన్ చేసి చెప్పారంటండి. ఆ విషయం కూడా నాకు తెలియకుండా నాకు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళ డ్యూటీలు కూడా అని నేను చెప్తే అదే డిఎం గారికి అని అలా మాట్లాడుతున్నానండి. హుస్సేన్ గారే నేను చెప్తే అదే డిఎం గారికి, డిఎం గారు అందరు లొకేషన్లో మారుస్తారు, అందరూ అంతను తేలుస్తామని మాట్లాడుతున్నారండి. మాట్లాడుతుంటే ఇంకా అందరూ ఉద్యోగాలు పోతాయేమో నా వల్ల అని డిఎం గారికి కాల్ చేసి సార్ ఇలా జరిగింది సార్, నా వల్ల అందరూ ఇబ్బంది పడుతున్నారు, నేను చాలా ఇబ్బంది పడుతున్నాను, నా వల్ల కావట్లేదు సార్ అంటే అంత ఇబ్బంది పడుతూ డ్యూటీ చేయవలసిన అవసరం లేదు మేడం, లెటర్ రాయండి నేను యాక్షన్ తీసుకుంటానని అన్నారు సార్. డిఎం గారు సార్, నేను నాగదీప్ గారు అన్నారని నేను లెటర్ రాసి ప్రూఫ్లు కూడా పంపించాను సార్, వీడియోలు ఫోటోలు అన్నీ పంపించాను సార్. అయినా కూడా అలాంటి రియాక్షన్ తీసుకోలేదు సార్. తర్వాత డ్యూటీ ఆపారు అన్నారు సార్. తర్వాత ఆపారంటే తెలిసినాక మమ్మల్ని అందరినీ పిలిచి మాట్లాడండి, ఎవరి న్యాయం ఏంటో తెలియాలి అని నేను అడిగాను సార్. సరేనన్నారు సార్. మొన్న సాయంత్రం వీళ్ళందరూ కలిసి యూనియన్ నాయకులందరూ కలిసి వెళ్ళి మాట్లాడి అమ్మాయిదే తప్పు చూసి చూడనట్టు వదిలేసేయండి, ఎవరు సపోర్ట్ రారు అమ్మాయికి అని మాట్లాడి మళ్ళీ సేమ్ లొకేషను డ్యూటీ వేయించారు సార్. నాది డే డ్యూటీ అయితే నైట్కి మార్చారు సార్. మార్చాక సరే నన్ను డ్యూటీకి వచ్చాను సార్. డ్యూటీకి వెళ్తుంటే లైట్లు వేసి హారన్ కొట్టి నవ్వుకుంటూ వెళ్ళారు సార్. నేను అయినా సార్ అందరూ ఉద్యోగాన్ని మార్పిస్తానని అందరూ తెలుస్తానని నన్నేం చేసిద్దని అని మాట్లాడుతున్నారు సార్. దాంట్లో తను అంతటా చేసి కూడా నా మీద నింద వేస్తున్నారు సార్. సీనియర్ యూనియన్ సపోర్ట్ చేయకపోగా ఆయన తరపునే మాట్లాడి వెళ్ళి సెటిల్ చేసి ఎవరితో ఏం సంప్రదించకుండా ఆయన్నే
డ్యూటీ ఇప్పించారు సార్. డ్యూటీకి వచ్చారు, అందరితో మాట్లాడుతున్నా. అమ్మాయి మంచిది కాదు, అమ్మాయి నన్ను రమ్మంది, అందుకనే నేను కాదన్నాను. అందువల్ల ఈ బాధలో ఒప్పుకుంటే రాకున్నారు కాదు అని నా మీద నిందలేస్తున్నాను సార్. నేను అంటున్నాను కాదు సార్, నా డ్యూటీ నేను చేసుకొని వెళ్ళిపోతాను. ఎవరితో నాకు సంబంధం లేదు సార్. ఏ డ్యూటీతో అయినా పైలట్ చేస్తాను, డ్యూటీ చేస్తాను. ఎవరితో కూడా నాకు ఎలాంటి ఇబ్బంది లేదు సార్. ఆయన అడిగిన మాటలకే నేను ఉంచుకుంటాను. నేను నవాబుని, నేను ఎంతమందినైనా ఉంచుకోవచ్చు. నేను పోషించే సత్తా ఉంది, నేను ఉంచుకుంటాను. నువ్వు నాకు కావాలి, నేను ఎంత ఏదైనా చేస్తాను. నిన్ను కావాలని ఇక్కడ తెప్పించుకున్నాను, నువ్వు నాకు కావాలి అని అడుగుతున్నాను సార్.